బీజేపీ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కటే అని విమర్శించారు అద్దంకి దయాకర్. అందుకే బీజేపీని రాష్ట్రంలో ప్రజలు తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవదన్న అంశాన్ని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని తెలిపారు. బీజేపీతో బీఆర్ఎస్ కు చీకటి రాజకీయ ఒప్పందం ఉందన్నారు. బీఆర్ఎస్ గెలవని చోట బీజేపీ ఎంపీలు ఎలా గెలిచారని నిలదీశారు. బీజేపీ నాయకులకు అన్రెస్ట్ పెరిగిపోతున్నది. కారణం ఏంటో తెలుస్తలేదు కానీ రోజుకొకళ్ళు రోజుకో తీరుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మామూలుగా మేమేమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం. అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళల్లో పడిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితిలో డిఎన్ఏ ఇట్లెందుకున్నది అని ఆలోచిస్తే వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది. ఇలా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటాడంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డీల్ కుదిరింది జూన్ 2వ తారీఖునో లేకపోతే డిసెంబర్ 9వ తారీఖునో వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తానికి కాంగ్రెస్ పార్టీ డీల్ చేసిందని ఒక పిచ్చి వాగుడు వాగే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. ఏ గ్రూప్ నాయన నువ్వు? ఎవరి వైపు ఉండేది? ఇప్పుడు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఆయన ఇప్పుడు మళ్ళా బీజేపీ అధ్యక్షుడు కావాలని ఆయన ఒర్లుతూనే ఉన్నాడు. ఇటువైపు ఈటెల రాజేందర్ తన యొక్క నైజానికి భిన్నంగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడింది చూసిండ్రు కదా మీరు. కేసీఆర్ ఎగ్జిట్ చేసి కేసీఆర్ తీసి పక్కన కొట్టిన రోజు కూడా మాట్లాడని మాటలు ఆయన అధ్యక్ష పదవి కొరకో లేదంటే ఆయన రాజకీయ మనుగడ కొరకో రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. ఇప్పుడు మా ప్రభాకర్ కూడా ఆయనకు పాపం గెలవలేదు, అది పక్కన పెడదాం. కానీ ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పినరో చెప్పు. ఈ ప్రభాకర్ జూన్ 2 డిసెంబర్ 9 మనం చూద్దాం. జూన్ 2 అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది. డిసెంబర్ 9 కూడా నీ కాలం లెక్క ప్రకారం చూస్తే ఒక 5-6 నెలలు ఉంటుంది. కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? బీజేపీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? ఎందుకు పనికిరాని చేతగాని మాటలు మీరు పెంచి ప్రోత్సహిస్తున్న ఆ ట్రోల్స్తోని వాట్సాప్ యూనివర్సిటీలతోనే తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ మాటలు విని పక్క రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలను నిజమని నమ్మే స్థితికి వచ్చిండ్రు. పక్కోని కూడా